ఇలా రకరకాల కుట్రలు చేస్తున్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ పేరు మీదనో సోషల్ మీడియా కార్యకర్తల మీదనో అక్రమ కేసులు పెట్టి మనం దెబ్బతీయాలనుకుంటున్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చినాక వట్టిగా కేసు మాఫీ చేసుడో కేసు కొట్టుడు కేసుడు ఎట్లా న్యాయం లేదు ఎంత కొట్టుడు పోతుంది. కానీ రేపు మాత్రం ఈ తప్పుడు కేసు పెట్టినోని మీద రేపు విచారణ జరిపి తప్పుడు కేసు పెట్టినందుకు క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం, డిఫమేషన్ సూట్ వేస్తాం. బిడ్డ మీరు రిటైర్ అయినా పొక్కలవన్నా కూడా పట్టుకొచ్చి మిమ్మల్ని తగిన శిక్ష వేస్తుంది, చట్టం వదిలిపెట్టదు. అందువల్ల మీరు భయపడకండి. అసలు ఏమిచ్చిండే రేవంత్ రెడ్డి? ఒప్పుకుందా బంద్ చేయాల? వింటారా? ఎక్కువసేపు అయిందా? మాట్లాడచ్చా? రైట్. ఏమిచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? బీర్ సీసాల ధర పెంచిండ్రా? రేపో మాపో లిక్కర్ పెంచుతారట. రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచిండ్రా? మొన్న పెంచిండ్రా? ఎంత పెరిగింది అచ్చంపేట్ల? డబులా ట్రిపులా? రిజిస్ట్రేషన్ ఫీజు పెంచిండ్రు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిండ్రు, ఎరువుల ధరలు పెంచిండ్రు. ఆర్టీఏ అంటే మీరు మోటార్ సైకిల్ కొనుక్కుంటే దానికి కూడా 10,000 వేసారు. ఇప్పుడు పెద్దగా కారు కొంటే 25,000, మోటార్ సైకిల్ కొంటే 10,000. ఆర్టీఏ ఛార్జీలు పెంచిండ్రు. కేంద్రం పెంచుతుంది పెట్రోల్ డీజిల్ అని మనం అనుకుంటాం. బీజేపీ పెంచింది, రేవంత్ రెడ్డి పెంచిండు. మొన్న పెరిగిందా? ఇప్పుడు 5 సార్లు. ఈ 5 సార్లు పెరిగిన దాంట్లో రేవంత్ రెడ్డి పెంచిన విలువ 2,000 కోట్లు పెట్రోల్ డీజిల్లో. పెట్రోల్ డీజిల్ పెంచిండు, రిజిస్ట్రేషన్ ఫీజు పెంచిండు, ఎరువుల ధరలు పెరిగినాయి, ఆర్టీఏ ఛార్జీలు పెరిగినాయి, మద్యం ధరలు పెరిగినాయి. ఇవన్నీ చాలేయట, భూమి మీద కూడా పన్నేస్తారట. భూమి శిస్తు మళ్ళా తెస్తారట. తేవాలనా? భూమి శిస్తు మళ్ళా తెస్తాము అని మొన్న చెప్తున్నాడు పొంగులేటి. ఇది ఆ భూమి శిస్తు మళ్ళా తెస్తారని పేపర్లో వార్త చదివితే నాకు ఒకటి యాదికి వచ్చింది. వెనుకట ఏది ఆ జుట్టు మీద పన్నేసింది చూడు ఔరంగజేబు, దాని లెక్కున్నది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేసీఆర్ ఏమో భూమి మీద శిస్తు తీసేసి, నీటి తీరువా తీసేసి, రైతుకు అన్ని రకాల మేలు చేసి, ఉల్టా భూమి నీ చేతిలో ఉంటే నీకే రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. ఈ భూమి మీద ప్రపంచంలో ఏ నాయకుడు చేయని పని భూమి ఉన్న రైతుకే డబ్బులు ఇచ్చిన ఒకే నాయకుడు కేసీఆర్. భూమి శిస్తుది, భూమి మీద పన్ను తీసేసిండు, కాలువ ద్వారా నీళ్లు వస్తే నీటి తీరువా తీసేసిండు, రైతుకే డబ్బు ఇచ్చిండు. కానీ రేవంత్ రెడ్డి రైతు బంధు 3 సార్లు ఎగబెట్టిండు. ఇప్పుడు మళ్ళా భూమి శిస్తు తెస్తారట, భూమి మీద పన్ను కట్టాలన్నట. ఎంత తుగ్లక్ పని కాదా ఇది? రేవంత్ రెడ్డి ఎట్లుందంటే ఆ హైడ్రాలో రేవంత్ రెడ్డి మనకు హిట్లర్ లాగా కనబడతాడు. ఇప్పుడు భూమికి పన్నేస్తే అది ఔరంగజేబు లెక్క కనబడతాడు. ఇక ఇది ఏంది? ప్రజల జేబులు ఖాళీ చేసే ఔరంగజేబు విధానాలు తప్ప ఇంకేమైనా ఉన్నదా? వెనకట జుట్టు మీద పన్నేస్తేనే అప్పుడు ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. రేపు కూడా తరతరాలు రేవంత్ రెడ్డి చేసే తుగ్లక్ పనులకు వీడొక హిట్లర్, వీడొక ఔరంగజేబు లాంటోడని రేపటి తరాలు చెప్పుకునే పరిస్థితి ఈ రోజు రేవంత్ రెడ్డి చర్యల వల్ల ఉన్నది. అసలు ఎవడన్నా నేను హిట్లర్ను, నాకు హిట్లర్ ఆదర్శం అంటే ఎవడన్నా ఓటేస్తాడు? జర్మనీ దేశము ఇప్పటికీ, జర్మనీ 80 ఏళ్ల తర్వాత కూడా హిట్లర్ చేసిన ఆగడాలకు, హిట్లర్ చేసిన తప్పులకు యావత్ ప్రపంచానికి జర్మనీ క్షమాపణ చెప్తూనే ఉంటది. ఇప్పటికీ క్షమాపణ చెప్తుంది. మరి రేవంత్ రెడ్డి ఏమంటాడు? ఆ హిట్లర్ నాకు ఆదర్శం అంటాడు. జర్మనీ దేశంలో ఎవడన్నా హిట్లర్ను మెచ్చుకుంటే, హిట్లర్ను పొగుడితే మనం తీసుకుపోయి జైల్లో వారెత్తారు. ఈయనంటాడు నాకు హిట్లర్ గొప్పోడు, హిట్లర్ను చూసే నేను హైడ్రా పెట్టినా అంటాడు. ఈ రకంగా మాట్లాడితే వాడు రేపు ఏమైతుంది? ఒకటి మాత్రం ఖాయం, రేవంత్ రెడ్డి ఓడుడు ఖాయం. ఎట్లయితే జర్మనీ దేశం 80 ఏళ్ల తర్వాత ప్రపంచానికి క్షమాపణ చెప్పిందో, రేవంత్ రెడ్డి 5 ఏళ్ల పాలన ఫలితం ఇంకో 50 ఏళ్ల దాకా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తూనే ఉండాలి. ఆ పరిస్థితి తెస్తున్నాడు.
అందుకే మన కేసీఆర్ మొదట్లో ఒక మాట అన్నాడు, నన్ను దించుతారట అంటే నిన్ను అసలే దించాంరా భయ్, నువ్వే ఉండాలి 5 ఏళ్ళు అన్నాడు. ఎందుకు అంటే ఇదే జరుగుతుంది. నువ్వు ఇట్లా చేస్తావని కేసీఆర్ ముందే పనిగట్టి కసి గుర్తుపట్టిండు. అందుకే ఇలా ఈ రకమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. సో మిత్రులారా, ఇలా ధరలు పెంచుడు తప్ప, ప్రజల జేబులు ఖాళీ చేసుడు తప్ప కొత్తగా వచ్చింది ఏమున్నది? ఉన్న పథకాలు బంద్ పెట్టిండు, ధరలు పెంచిండు, పేదల జేబులు ఖాళీ చేసిండు. అంతెందుకే రియల్ ఎస్టేట్ నడుస్తుందా ఇప్పుడు అచ్చంపేటలో? కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత ఉండే భూమి ధర, ఇవాళ ఎంత అయింది? ఈ రకంగా జరుగుతా ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్, రేవంత్ రెడ్డి మాటలు ఎక్కువ. 2.5 ఏళ్ళైంది ముఖ్యమంత్రి. ఏమైనా నీళ్ళు వచ్చినాయా పాలమూరు జిల్లాకు? 2.5 ఏళ్లలో ఒక ప్రాజెక్ట్ ఏదైనా పూర్తయిందా? ఇలా బీఆర్ఎస్ వచ్చినాక ఈ తెలుగుదేశం, ఈ కాంగ్రెస్ పుణ్యమే పాలమూరు వలసలు. కేసీఆర్ గారు మా నిరంజన్ అన్నను, మా శ్రీనివాస్ గౌడ్ అన్నను, మా మర్రి జనార్దన్ రెడ్డి గారిని, మా అందరిని రోజు పిలిచి మీటింగ్ పెట్టి పెండింగ్ ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టుల పేరు మారింది కాంగ్రెస్ వాళ్ళ పుణ్యమాని. మీరేం చేస్తారో నాకు తెలియదు. ప్రాజెక్టుల దగ్గరనే పండుకోండి, అక్కడనే ఉండండి, రాత్రింబవళ్ళు కష్టపడండి. ఆ ప్రాజెక్టులు పూర్తి కావాలని కేసీఆర్ మాకు ఆదేశం ఇచ్చిండు. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్, ఎప్పుడూ వెనకడెప్పుడో ఎన్టీ రామారావు కొబ్బరికాయ కొట్టిండు, తర్వాత చంద్రబాబు కొబ్బరికాయ కొట్టిండు, తర్వాత రాజశేఖర రెడ్డి కొబ్బరికాయ కొట్టుడు, శిలాఫలకాలు పెట్టుడు. నీళ్ళు వచ్చినాయా? 30 ఏళ్లు కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ అన్ని గవర్నమెంట్లు కలిపి 27,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చిండు. 27,000 ఎకరాలు. కేసీఆర్ ఆదేశంతో మేమందరం పోయి ఆ జొన్నల బోగుడ పంప్ హౌస్ దగ్గర చూడ్డానికి పోతే ఆయన దగ్గర అన్ని గబ్బిలాలు లేచినాయి పైకి. అంటే గన్ని రోజులే అది మూలకు పడి, దాని పని జరగక మూలకు పడి గబ్బిలాలమయమైంది. ఆడ బండుకొని రాత్రింబవళ్ళు ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 5 ఏళ్ల లోపలనే 6,50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 27,000 ఎక్కడ, 6,50,000 ఎక్కడ? మీరు 27,000 ఇస్తే 30 ఏళ్లలో మీరు 27,000, 5 ఏళ్లలో 6,50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. చెక్ డ్యాములు కట్టినాం, చెరువులు బాగు చేసినాం, కాలువలు తవ్వినాం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును స్టార్ట్ చేసినాం. ఇదే కాంగ్రెస్ వాళ్ళు కాళ్ళ కట్టెలు పెట్టి కేసులు వేసిండ్రు. అయినా కూడా కేసీఆర్ గారు ఒప్పించి మెప్పించి ప్రాజెక్టు పనులాగద్దని, మేం మంచినీళ్ల కోసం కడుతున్నామని కింద మీద పడి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును దాదాపు 70-80% పూర్తి చేసింది. నడుస్తున్న పని శాత కాదా నీకు? 5 రిజర్వాయర్లు పూర్తి చేసినాం, టనెళ్లు పూర్తి చేసినాం, పంప్ హౌజులు పూర్తి చేసినాం, మోటార్లు పెట్టినాం, సబ్ స్టేషన్లు కట్టినాం. ఇంత కాల్వలు తవ్వి నీళ్ళు ఏ శాత కాదు నీకు. ఈ పుణ్యాత్ముడు మొన్న వచ్చి అంటాడు, మొన్న తిరిగిండి అంతొచ్చి తిరిగి నాకు ఈ ప్రాజెక్టును అర్థం చేసుకోవడానికి 2.5 ఏళ్లు పట్టిందట. దీనికి నీకు సమజ్గానికే 2.5 ఏళ్లు పట్టింది. నల్లమల బిడ్డ అంటావు, పాలమూరులో ఉట్నా అంటావు, నీకు అర్థమైతందుకే 2.5 ఏళ్ళు అయితే పూర్తయ్యే వరకు ఎన్ని ఏళ్ళు కావాలి? నువ్వు చేసే ముఖమేనా? అంత తిరిగి ఏం చెప్పిండు? భూసేకరణ తొందరగా పూర్తి చేయండి, ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తి చేయమంటుండు. అయితే మీకు తెలియాలి అసలు పాలమూరులో ఎంత భూసేకరణ. 27,081 ఎకరాలు మన గవర్నమెంటే భూసేకరణ చేసింది. 27,081 ఎకరాల భూసేకరణ మనమే పూర్తి చేసినాం. ఏం మరైనా పూర్తి చేయమంటున్నావా? సైగా చేసినట్టు అనిపించింది, ఇక పూర్తి చేస్తా. 27,081 ఎకరాలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మనమే భూసేకరణ చేసినాం. మిగిలిందెంత? 150 ఎకరాలు. మిగిలిందెంత? దానికి 2 రోజులు రేవంత్ రెడ్డి తిరిగి నాకు 2.5 ఏళ్ళకి ఇప్పుడు అర్థమైంది, ఆ 150 ఎకరాలు భూసేకరణ జల్ది చేయండి, పైసలు ఇస్తా అని చెప్పిపోయింది. అంటే ఆయన పని ఎట్లున్నదో, ఆయన కథ ఎట్లున్నదో మీరు అర్థం చేసుకోవాలి. మనం కల్వకుర్తి, వాస్తవానికి కల్వకుర్తి మనం పూర్తి చేసినాం.
బేసిక్ కల్వకుర్తి ప్రాజెక్టు మొదలు దాన్ని ప్లాన్ చేసింది 2 లక్షలు, తర్వాత 330. మన గవర్నమెంటే 3,30,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చింది. తర్వాత కేసీఆర్ గారు అటు కల్వకుర్తి నియోజకవర్గానికి ఎక్స్టెన్షను, ఇక్కడ అచ్చంపేట నియోజకవర్గానికి లిఫ్ట్లు ఇచ్చి దీన్ని ఫర్దర్ గా పెంచాలనుకున్నాం మనం. సో దట్ ఏంటంటే ఇంకా ఆయకట్టు పెరిగి 4,40,000 అయింది. సో అట్లా మనం వీటన్నిటిని పూర్తి చేసినాం. ఈ గవర్నమెంట్ వచ్చినాక జరిగింది అయితే ఏమి లేదు. మళ్ళీ ప్రాజెక్టులు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. మాటలు మాత్రం చెప్తున్నారు. ఇవాళ నిజంగా మనం ఉండుంటే ఈ పాటికి మన వట్టెం గాని కరివెన గాని ఏదుల గాని నీళ్లు నింపి బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఉండే. ఇలా కృష్ణా నీళ్ళన్నీ ఆంధ్రాకు పోతున్నాయి, ఇలా ఆంధ్రప్రదేశ్కి పోతున్నాయి తప్ప మన నీళ్లు మనం మళ్ళించుకునే పరిస్థితి లేనటువంటి పరిస్థితి. సో ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. ఎస్ఎల్బిసి టనల్ మీకు తెలుసు, మనందరం పోయినాం ఆ రోజు. ఇయాలటికి శవాలు బయటకు రాలే. ఆ ఎస్ఎల్బిసి టనల్ ఇయాలటికి 3 కాలువ దవ్వలే, అది ఆన్నే మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా రాష్ట్రంలో అటు ప్రాజెక్టులు ముందుకు పడతలేవు, సంక్షేమ పథకాలు ఆగిపోతున్నాయి, విద్యార్థుల చదువులు ఆగిపోతున్నాయి, రైతుల ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడే మా అన్న చెప్తున్నాడు, మన్నెవారిపల్లి మర్లపాండ్ తండా మనం మునిగిపోయింది. దాదాపు 5 కోట్ల రూపాయల నష్టం జరిగింది. రేవంత్ రెడ్డి వచ్చి ఏం చెప్పిండట, 15 రోజుల లోపలనే మీకు పైసలు ఇస్తా అని చెప్పిండు. వచ్చినాయా పైసలు? వచ్చినాయా? 15 రోజులు ఇస్తా అన్నాడు. ఇవాళకి ₹1 రాలేదు. మా జనార్దన్ అన్న బీఆర్ఎస్ పార్టీ వచ్చి ఇంటికి 25 కిలోల బియ్యం ఇస్తే గద్దిన్నారు తప్ప గవర్నమెంట్కి వెళ్ళైతే ₹1 రాలేదు. అంటే రేవంత్ రెడ్డి అన్ని గిట్లే ఉంటాయి. మా పటాన్ చెరువులో ఒక ఫ్యాక్టరీ ఉండే, దాని పేరేందో ఉండే, సిగాచి. దురదృష్టవశాత్తు ఆ సిగాచి ఫ్యాక్టరీ ఏమైంది, యాక్సిడెంట్ అయ్యి 54 మంది చనిపోయారు. 54 మంది చనిపోయారు. రేవంత్ రెడ్డి వచ్చినాడు, నేను పోయినా, అప్పటిదాకా పోలే. నేను పోయి గవర్నమెంట్ ఏం చేస్తుంది, గడ్డి వీక్తుందా, రారా, హైదరాబాద్ పక్కనే అయితే ఏం చేస్తున్నావు రా, నేను గట్టిగా తింటే అప్పుడు తెల్లారొచ్చిండిగా. వచ్చి ఏం చేసిండు, 54 కుటుంబాలకు మనిషికి ₹1,00,00,000 ఇస్తున్నా అని చెప్పిండు. ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇస్తా అన్నాడు. ఈ జూన్ 30 ఇంకొక వారం అయితే ఏడాది అవుతుంది. ఇది వరకు పైసలు రాలేదు. ఆ కంపెనీడు వచ్చిన ఇన్సూరెన్స్ 20-30 లక్షలు ఇచ్చిండు తప్ప రేవంత్ రెడ్డి ₹1 కూడా ఇవాళకి సిగాచి ఫ్యాక్టరీకి ఇవ్వాలి. ఏడపోయినా గింతే చెప్పుడే తప్ప వెనుకకు మళ్ళీ చూసుకుని లేదు. నేను ముఖ్యమంత్రిని, ఆ కుర్చీ నీకు ఇచ్చేది లేదు రేవంత్ రెడ్డి, ఎట్లాగూ ఆ కుర్చీ ఇచ్చేది పోతుంది నువ్వేయంగా. ఎవడన్నా ముఖ్యమంత్రి చెప్తే బరాబర్ పని అవుతుంది, ముఖ్యమంత్రి చెప్తే జీవో, ముఖ్యమంత్రి చెప్తే ఆర్డర్ అనుకుంటారు. నువ్వు మర్లపాటు తండగా చెప్పిపోతే ₹10 రాకపోయే, సిగాచి ఫ్యాక్టరీ కాడ చెప్తే ₹1 రాకపోయే, రైతులకు 9,000 కోట్లు 45 రోజులు వేస్తా అంటే అది రాకపోయే, దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేస్తా అంటే అది మోసం అయిపోయాయి. అసలు ఒక్కటన్నా నువ్వు నిలబడ్డవా? బాధపడేది ఏంటంటే నల్లమల పేరు ఖరాబ్ చేస్తున్నాడు. నల్లమల ప్రజలంటే నీతి, నిజాయితీ, ధర్మం తప్పనోళ్ళు, మాట తప్పనోళ్ళు, అబద్ధం ఆడనోళ్ళు. ఈ రేవంత్ రెడ్డి నల్లమల అని చెప్పుడు అన్ని నల్లికుట్ల పనులు చేసుడు, అంత ఆగం. సో ఏది ఏమైనా ఇలా మీ అందరి పట్టుదల, ఇంతసేపు అయినా 4 అవుతున్నా ఒక్కరు కదలకుండా విన్నరంటేనే రేపు ఖచ్చితంగా అచ్చంపేట మీద ఎగిరే జెండా గులాబీ జెండా అని అర్థమైపోయింది. మన ప్రభుత్వం వచ్చి తీరుతుంది. మనం కానీ పనిచేయాలి, గట్టిగా చేద్దాం. ఎట్లా గెలవాలి, మళ్ళీ గెలిస్తే 100 సీట్లతో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి. రేవంత్ రెడ్డి సీటు కూడా మనమే గెలవాలి. గెలుస్తామా గెలవమా? గెలిచిన ఇది వరకు మీకు తెలిసే కొడంగల్ నేనే ఇన్ఛార్జ్. అప్పుడు కొడంగల్ 9 నెలలు పనిచేస్తే కొట్టుడు కొడితే అప్పుడు ఏమన్నాడు తెలుసా, ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఓడగొట్టినాం, తీసుకున్నాడా? అన్ని మాటలు అప్పుడే, ఒక్కటన్న మాట మీద ఉంటే కొడంగల్ ఓడితే రాజకీయ సన్యాసం ఇంట్లో వంట అన్నాడు. పన్నడా? ఇవన్నీ గట్టె ముచ్చట ఉంటుంది. విషయం మీకు కుల్లం అర్థమైంది. మంచిగా ఇప్పుడైతే ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో పాల్గొనండి. మన పార్టీ సింపథైజర్స్, మన పార్టీ రైతులు, మన కుటుంబ సభ్యుల ఓట్లు ఒక్కటి కూడా మిస్ కాకుండా చూడండి. ఈ రేవంత్ రెడ్డి మోసాలు, దగ,
ఇవన్నీ కూడా ప్రజల్లో ఎక్కడికక్కడ గ్రామ గ్రామాన రచ్చబండ దగ్గర చర్చ పెట్టండి, కలుస్తూ ఉందాం. కేసులకు భయపడకండి, అన్నిటికీ మేము అండగా ఉంటాం. ఏ ఆపద వచ్చినా పిలవండి. మా పాలమూరు అన్నలతో పాటు మేము కూడా మీకు అండగా ఉంటామని మనవి చేస్తూ